ఈ రాత్రి ఒక నిజం బయటపడితే ఊరంతా తలలు దించుకోవాల్సి వస్తుంది. ఈ రాత్రి ఒక పోలీసు నిలబడితే శక్తివంతులే వణికిపోతారు అనే భావనతో కథ మొదలవుతుంది. చీకటి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎస్ఐ పిడుగు వెనుక నీడ ఒక్కసారిగా కదులుతుంది. కాని భయపడకుండా అతను నెమ్మదిగా తిరుగుతాడు. ఎదురుగా కత్తి కాదు, తుపాకీ కాదు, రాజకీయ నేతకు కుడిభుజంగా పేరు ఉన్న ఒక మనిషి నిలబడి ఇక్కడితో ఆపు పిడుగు అని బెదిరిస్తాడు. ఆ క్షణంలోనే ఊరంతా పోలీస్ సైరన్ల శబ్దం మార్మోగుతుంది. ఫ్లాషింగ్ లైట్ల మధ్య పిడుగు చిరునవ్వుతో ప్రశాంతంగా, నేరం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, దానికి సాక్ష్యాలు తప్పక ఉంటాయి అని చెప్తాడు. అతను ముందే పంపిన ఫైళ్లతో జిల్లాస్థాయి ఆపరేషన్ అమలులోకి వస్తుంది. ఫాస్ట్ కట్లలో అవినీతి అధికారులు, భూమి మాఫియా ఒకే రాత్రిలో అరెస్టవుతారు. మిస్సింగ్ డెత్ కేస్ ప్రమాదం కాదని, అది ప్లాన్ చేసిన హత్యనేనని రుజువవుతుంది. ఉదయం వెలుగుపడేసరికి అమ్మ జానకి ముఖంలో నిశ్చింత కనిపిస్తుంది. తండ్రి చేతుల్లో మళ్లీ గౌరవం మెరుస్తుంది. తమ్ముడు దయ తల ఎత్తుకుని నిలబడతాడు. చివరగా పిడుగు మట్టిని చేతిలో పట్టుకుని నెమ్మదిగా, న్యాయం ఆలస్యం కావచ్చు, కాని ఓడిపోదు అని అనుకుంటాడు. కెమెరా అతని వెనుకనుంచి పైకి లేచే సూర్యుడిని పట్టుకుంటుంది. స్క్రీన్పై చివరి మాట మెరుస్తుంది. భయపడితే నేరం గెలుస్తుంది, నిలబడితే న్యాయం.